గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభాభివందనములు. చూసుకున్నట్లయితే చాలామంది పడిపోయేది ఇక్కడ రేపటి కోసం మన్నాను స్టోరేజ్ చేసుకోవడం. ఇస్రాయేల్ జనంగా ఉన్నారు కదా, ఐగుప్తు నుంచి కానుకు 40 సంవత్సరాలు నడిపినప్పుడు మోషే ఏం చేసిండు? ఏ రోజు మన్నా ఆ రోజు పాత్రలు పట్టుకోండి, మీ దగ్గర ఏ పాత్ర ఉంటే ఆ పాత్ర, చెంబు ఉంటే చెంబు, బేషన్ తట్టు ఉంటే బేషన్ తట్ట, ఉదయకాలంలో మన్నా కురుస్తుంది. మామూలుగా మంచి ఎలా కురుస్తుందో ఆ విధంగా పరలోకం నుంచి కొత్తిమీర గింజ లాంటిది మన్నా కురుస్తుంది. మోషే ప్రార్థన వల్ల ఆ మన్నాను తీసుకోవాలి, ఏ రోజు ఆ రోజుకు భుజించాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. ఆ మన్నాను మరి రేపు వస్తుందో రాదు అని వీళ్ళు ఏం చేసారు? ఆ మన్నాను రేపటి కోసం వీళ్ళు నిల్వ ఉంచుకున్నారు. ఉంచుకుంటే ఏమైంది? కంపు కొట్టింది. కాబట్టి రేపటి కోసం ఆలోచించదు. ఆకాశ పక్షిని చూడ విత్తవుకో అయినా కానీ ఈ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే రేపటి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఆహారం కానీ ఆలోచించదు. ఆకాశ పక్షులు చూడాలి, దేవుని మీద ఆధారపడతాయి. ఇక్కడ చూడండి, తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలు తమ్ము తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష, ధనం కావాలి నాకు అని చాలామంది వాళ్ళు చేసే పనులు కానీ దశం భాగం ఇయ్యక, బీదలకు దాన ధర్మాలు చేయలేక, రకరకాల ఆస్తులను వడ్డీలని, కమిషన్లని, ఇంకా రకరకాల సంపాదించుకొని బ్యాంకులు వేసుకొని ఆ బాండ్ పేపర్ని బీరువాలో పెట్టుకుంటారు. ఇలా ప్రయాణాల్లో లేకుంటే తినేటప్పుడు కానీ యాక్సిడెంటల్స్ అవుతాయి. యాక్సిడెంట్ అయితే బెడ్ల మీద అడుక్కున్నాక ఈ కమిషన్లు ఇవన్నీ అక్కడ వెళ్తాయి. కాబట్టి నా దయచేసి హంబుల్ రిక్వెస్ట్, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు అని కీర్తనలే ఉంది. రేపటి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ వద్దు అని ఉంది. ఎవరైనా వీసా ధర్నా చేసినా, ఇంకా కమిషన్ చేసిన